ఉన్న ఊర్లో వచ్చే సంపాదన కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదు. దాంతో ఆ భర్త సౌదీకి వెళ్లి బాగా డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతడి భార్య మాత్రం భర్తను దుబాయ్ వెళ్లాలని సూచించింది. దానికి అతడు ససేమిరా అన్నాడు. దుబాయ్ వెళ్తావా వెళ్ళవా అంటూ అతడితో గొడవకు దిగింది. కత్తి తీసుకొని ఆ మొగుడి గొంతు కోసింది. మరి కసాయి భార్య గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చూడండి. జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఇబ్రహీంపల్లికి చెందిన కబీర్ ఉల్ రెహమాన్కు వరంగల్ మండి బజార్కు చెందినటువంటి హీనా తస్లీమాతో 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి 2 ఏళ్ల కూతురుంది. వివాహమైన 6 నెలల నుంచి రెహమాన్ అత్తగారింటి వద్ద ఉంటూ వెల్డింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఆదాయం సరిపోకపోవడంతో కుటుంబ పోషణ కోసం కబీర్ బయట దేశానికి వెళ్లి ఏదైనా పని చేయాలని నిర్ణయించుకున్నాడు. రెహమాన్ సౌదీకి వెళ్లాలని సిద్ధమయ్యాడు. కానీ అతడి భార్య హీనా తస్లీమా దుబాయ్కు వెళ్లాలని పట్టుబట్టింది. దుబాయ్కు వెళ్లడానికి కబీర్ నిరాకరించాడు. ఈ విషయంలో భార్యాభర్తలిద్దరి మధ్య కొంతకాలంగా తీవ్ర గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 11న బుధవారం అర్ధరాత్రి తస్లీమా తన భర్త కబీర్ రెహమాన్తో మళ్లీ తీవ్రంగా గొడవ పెట్టుకుంది. దుబాయ్కు వెళ్తావా వెళ్లవా అని రెహమాన్ను గదమాయించింది. వారిద్దరి గొడవలోకి తస్లీమా తల్లి కౌసర్, ఆమె తరపు బంధువులు మొహిజు అలియాస్ అడ్డు, ముజీహిద్, సమీర్లు ఎంటర్ అయ్యారు. దుబాయ్కు వెళ్లనని రెహమాన్ తెగేసి చెప్పడంతో తస్లీమా వెంటనే కత్తి తీసుకుని భర్త రెహమాన్ గొంతు కోసింది. దుబాయ్, సౌదీ లేకుంటే ఖతర్ అంటే సరే మనం చెప్పింది. నేను దుబాయ్ పోతానని చెప్పింది. చెప్పిన తర్వాత ఇల్లు అక్కడికి పోయి మన ఏజెంట్కి బట్టి 50,000 కట్టి వచ్చినారు. వచ్చిన తర్వాత 2 నెలలు దాటినాక ఇంకా ఎందుకు వీజాకి రాలేదంటే ఒక వీజా వచ్చింది, ప్రింట్ మంచిగా రాలేదట. అది గళ్ళబడకుండా అంత గోలం అనమాట. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ మంచి వీజా వస్తుందని చెప్పారు. ఆ వీజా రాలేదు. మా అబ్బాయి పోయి ఇక్కడ అడిగింది ఏంది కారణం, వీజా ఎందుకు వచ్చింది అంటే ఏమో ఆయనకి మంచి మాట మంచిగా అర్థం కాలేదు. అయితే మీ భార్యను పంపు, నేను ఆ భార్యతో మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడలేను అంటే భార్యను అన్న ఎవరెవరో పోయి కలిసి మాట్లాడేట. అయితే ఆడేవి మీరు ఈ సౌదీ దుబాయ్ వీజా పెట్టా, అక్కడ సౌదీ లేకుంటే ఖతర్ పెడతా అని చెప్పాడు. ఖతర్ పెడతా. మా అబ్బాయి ఇప్పుడు ఖతర్లో ఎవరు లేరు, నేను జాగ్రత్త తీసుకుపోయి ఎక్కడ ఇస్తే ఎవరైనా పరిశాన్ అయిపోతా, అందుకే నేను పోతే దుబాయ్ పోతా, నేను ఎక్కడ పంపితే ఎక్కడ పోవాలి అని మాట. అట్లా ఆయన మామ కొట్టపోయిన గొడవ చేసిండు. అయితే రాత్రి హీనా తస్లీమును అన్న, వాళ్ళ తల్లి, వాళ్ళ చల్లె, ఇంకో వాళ్ళ చిన్నవ కొడుకు సమీర్ అని ఉన్నది. వీళ్ళు 4-5 కలిసి హీనా ఏమో ఆ అబ్బాయి కోసి ఎక్కడ పడేసింది. స్థానికులు రెహమాన్ను హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రెహమాన్ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.